మెదక్ జిల్లా నరసాపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాగులపల్లి గ్రామ పంచాయతీలోని బంజారానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 3.50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రంలో జరిగిన అభివృద్ధి ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. మనకు నూతనంగా ఎంపీ రఘునందన్ రావు గారు చేసినాక 4 లైన్ రోడ్డు కానీ, తర్వాత ఇప్పుడు ఈ గిరిజన గుంటూరు పాఠశాల మొత్తం దేశంలో 20 రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ అయితే దాంట్లో బాగానే ట్రైబల్ వెల్ఫేర్ 30,25,00,000 రూపాయలు రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే 3,50,00,000 రూపాయలు రాష్ట్రానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ఘనత కేవలం మన ఎంపీ రఘునందన్ రావు గారు ఒక లెటర్ ఇచ్చి ఈ గిరిజన ప్రాంతాన్ని ఆదుకోవడానికి ఒక నాగులపల్లి విలేజ్లో నాగులపల్లి స్కూల్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ నిర్మాణానికి శాంక్షన్ చేయించినందుకు వరకు నర్సాపూర్ నియోజకవర్గ పక్షాన, మెదక్ జిల్లా పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి నాయకులు ఉంటే ఇంకా దేశం ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మోడీకి పాటుగా ఈరోజు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రితో పాటు మన ఎంపీ గారు కూడా చేస్తున్న కృషి అభినందనీయం. ఈ ప్రాంతం నాగులపల్లి, మూసాపేట తాండాలో ఎక్కువ తాండాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో గిరిజనులకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ హాస్టల్ నిర్మాణం